తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాజమహేంద్రవరంలోని ఆయన స్వగృహంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప భేటీ అయ్యారు. బుచ్చయ్య చౌదరికి ఆయనకు మధ్య ఉన్న అనుబంధంతోనే కలవడానికి వచ్చానని చెప్పారు. బుచ్చయ్య ప్రస్తావించిన విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తానని చినరాజప్ప తెలిపారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈక్వేషన్లో మంత్రివర్గం ఇచ్చారు. నేను బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్, అందరూ ఎవరో ఏకీపించడానికి అందరూ కూడా సీనియర్ అని చెప్తున్నాం. ఆయన ఏ సలహాలు ఇచ్చినా మంచి సలహాలు ఇస్తాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఆయన ఈక్వేషన్లో మన మంత్రివర్గం రాకపోవచ్చు, రాలేదు కూడా. ఆయన బాధ ఉంది. ఆయన గురించి అడగలేదు. ఆయన ఇప్పుడు కూడా నేను అడిగాను, నేను నాకు మంత్రి రాలేదనే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే కొత్త వాళ్ళకి ఇచ్చారు అన్నది ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచించారు. ఎందుకంటే పార్టీ ఇప్పుడు బలంగా ఉంది, బలంగా ఉన్నా ఇంకా బలం చేసుకోవాలని ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి ఆలోచన. కొంతమంది తీసుకున్నాం కదా, తీసుకున్న వాళ్ళు కొంతమంది ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన ఇచ్చారు. పార్టీ బలం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. బయట వాళ్ళకి వచ్చిన వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి ఈయన అభిప్రాయం చెప్పాడు. ఆ అభిప్రాయాన్ని కూడా పార్టీ దృష్టి తీసుకెళ్తానని చెప్పి, అందుకే పార్టీ దృష్టి తీసుకెళ్తాను, తప్పనిసరిగా తీసుకెళ్లి మరి ఆయన కూడా పిలిపించి మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కలిపితే ఆయన కూడా అభిప్రాయాలు చెప్తాడు, నేను కూడా దగ్గర ఉంటాను.